నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. స్వతంత్ర భారతావని మరోసారి సంబరాలకు సిద్ధమైంది. ఈ 6.5 దశాబ్దాల సుదీర్ఘ కాలంలో ఒడిదుడుకులున్న భారతదేశం పురోగమిస్తూనే ఉంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుత పురోగతిని సాధించింది. ప్రబల ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు పోటీ పడుతోంది. అయితే నాణానికి మరోవైపు దేశాన్ని అనేక సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. అవినీతి అంతులేని కథలా సాగుతోంది. ప్రణాళికా సంఘానికి పేదరికం పెద్ద సవాల్గా మారింది. విద్యా వైద్య రంగాల్లో ఇంకా వెనుకబడే ఉన్నాం. సేద్యం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కోట్లాది మందికి ఇంకా స్వాతంత్ర ఫలాలు దక్కని పరిస్థితి ఉంది. దేశంలో ఇప్పటికీ సామాజిక అంతరాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో 67వ స్వాతంత్ర దినోత్సవ వేళ ప్రతిధ్వని ప్రత్యేక చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు డాక్టర్ ఎన్ జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా పార్టీ జాతీయ అధ్యక్షులు సి కుటుంబరావు గారు, ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు జేఏ చౌదరి గారు, ఫిక్కీ కో చైర్మన్, ఐటీ రంగ నిపుణులు ఎం పద్మనాభరెడ్డి గారు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి. యావత్ భారతావని రేపు 67వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి సిద్ధమవుతోంది. నిజానికి మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఘనమైన చరిత్ర, భిన్న భాషా సంస్కృతులు, గొప్ప విలువలతో ముందుకు సాగుతున్న దేశంగా భారత్ నిలుస్తోంది. దేశానికి తిరుగులేని సైన్య సంపత్తి ఉంది. విస్తృత రైల్వే అనుసంధాన వ్యవస్థ పనిచేస్తోంది. కాగా అవినీతి, పేదరికం, అదుపుగాని జనాభా, నిరక్షరాస్యత, అధ్వాన్న ఆరోగ్య వ్యవస్థ, నేరాలు పెరిగిపోతుండడం లాంటి సమస్యల నుంచి భారత్ కోలుకోవాల్సి ఉంది. ఆర్థిక వ్యవస్థను సుస్థిరపరచడం, మహిళలకు భద్రత కల్పించడం, తీవ్రవాదం నుంచి భారత్కు విముక్తి కల్పించడం, పొరుగు దేశాలతో మెరుగైన సంబంధాలను కొనసాగించడం ఇవి దేశం ముందున్న కొన్ని సవాళ్లు. ప్రధానంగా వ్యవసాయక దేశమైన భారత్ స్వతంత్రం వచ్చిన 25 ఏళ్లలోనే ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించింది. 90ల తర్వాత సేద్య పెట్టుబడుల్లో పెను మార్పులు వచ్చాయి. కానీ వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్ విధానంలో అన్నదాతను ఆదుకునే గుణాత్మక మార్పులు రాలేదు. ముఖ్యంగా విధాన లోపం సేద్యాన్ని సంక్షోభంలోకి నెట్టివేసింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. జీవనకాలం, విద్యావకాశాలు, ఆదాయ మార్గాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు 186 దేశాల మానవాభివృద్ధి సూచికలో భారత్ 136వ స్థానంలో నిలిచింది. పలు అంశాల్లో దేశానికి దిశానిర్దేశమే కొరవడింది. జయప్రకాష్ నారాయణ గారు, అంటే 66 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో జరిగినటువంటి అభివృద్ధిని మనం గమనించినట్లయితే ఫలాలు అందరికీ సమానంగా అందలేదన్నటువంటి ఒక ఆందోళన చాలా ఎక్కువగా వినిపిస్తోంది. అంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటారు? ఫలాలు సమానంగా అందలేదని దానికంటే కీలకమైన అంశం, ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకి, లక్షలాది మంది యువతకి, కోట్లాది మంది యువతకి నిజానికి మాకు రేపొద్దున భవిష్యత్తు బాగుంటుంది, గౌరవంగా తలెత్తుకు బతకగలం, ఉపాధి దొరుకుతుంది, ఆదాయం వస్తుంది, పేదరికం నుంచి బయటపడతాం, మా పిల్లల భవిష్యత్తు ఇంకా బాగుంటుందని విశ్వాసం కలిగించే ఏర్పాట్లు చేస్తున్నాం అనేది అన్నది. అసమానతలు ప్రతి సమాజంలో ఉంటాయి, అది కాదు ఇబ్బంది. దీని నుంచి బయటపడగలం నమ్మకం లేకపోవడం ఇబ్బంది. మీరు ఒక్కసారి చైనాను చూడండి. చైనా గత 20-25 ఏళ్లలో దాదాపు 20 కోట్ల మందికి కొత్తగా ఉపాధి కల్పించింది. అంటే 20 కోట్ల కుటుంబాలు పేదరికం నుంచి బయటపడ్డాయి. ప్రపంచ చరిత్రలో అంత పెద్ద ఎత్తున ఆదాయాన్ని పెంచి పేదరికాన్ని అంత వేగంగా తగ్గించినటువంటి చరిత్ర ఇంకెవరికి లేదు. భారతదేశం చైనాతో పోటీ పడి దానికి సమానంగా కావాల్సి ఉండే, మనకు ఆ శక్తి ఉండే. ఎలాగో మన మూర్ఖపు నాయకత్వం పుణ్యమా అని చెప్పని, మూర్ఖపు విధానాల పుణ్యమా అని చెప్పని, మూర్ఖపు రాజకీయం పుణ్యమా అని చెప్పని అలాగో అవకాశం కోల్పోయాం. ఇప్పుడన్నా కనీసం వాళ్ళు ఖాళీ చేస్తున్న స్థలాన్ని మనం అందుకునే ప్రయత్నం చేస్తే ఇప్పుడన్నా వేగంగా, కొంచెం వాళ్ళకంటే 15-20 ఏళ్ల తర్వాత అయినా సరే వేగంగా వెళ్ళొచ్చు. కానీ చిన్న చిన్న దేశాలు, వియట్నాం, బంగ్లాదేశ్, థాయిలాండ్, గోచిపాత్ అంత దేశాలు, ఆ దేశాలు అందుకుంటున్నాయి వాటిని, ఆ ఫలాల్ని. మనం ఇంకా దాన్ని వదిలిపెట్టేసుకున్నాం. గతంత కంటే ఈవేళ పరిస్థితి బాగుంటే ప్రజలు తృప్తిపడతారు. కానీ రేపు పొద్దున బాగుంటుంది, ఎల్లకాలం ఎట్లా ఉండను, కోటీశ్వరుడు కొడుకే కోటీశ్వరుడుగా ఉండాల్సిన అవసరం లేదు. నా పిల్లలు కూడా వాళ్ళ పిల్లలతో పోటీ పడగల నమ్మకం ఉన్నట్టయితే సమాజంలో విశ్వాసం ఉంటుంది, మనకు సమాజంలో మన ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. అది లేకుండా చేశాం. ముఖ్యంగా గత 10 ఏళ్ళు ఒక సుందర అవకాశాన్ని జరగబడుచుకున్నాం, గొప్ప అవకాశాన్ని. ఈ పూట ఎన్నికల్లో గెలిస్తే చాలు, రాష్ట్రం దేశమంతా శ్మశానం అయిపోయినా పర్వాలేదు, తాత్కాలికంగా తాయిలలిస్తే చాలు, రేపొద్దున భవిష్యత్ నిర్మాణం చేయకపోయినా పర్వాలేదు, ఉపాధి కల్పించకపోయినా పర్లేదు అనేటువంటి ఒక దుర్మార్గపు రాజకీయం. అంటే నాయకత్వం దార్శనిక దృష్టితో ఆలోచించలేదా? భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాలపై ఏ మాత్రం దానిలో మీకు అనుమానం నిజమైనట్టయితే, వాళ్ళు ఆలోచించినట్టయితే భూమిలో ఇంత బొగ్గుండి 14 కోట్ల టన్నుల బొగ్గు దిమ్మొచ్చేసిన అవసరం ఉంటుందా? ఆహార ధాన్యం గుట్టలుగా 8 కోట్ల టన్నులు ఈ దేశంలో ఉండి ఆచ్ఛాదన లేకుండా ఎండకి వానకి తడిసిపోతుంటే, విదేశాల్లో గిరాకీ ఉంటే అక్కడ మంచి రేటుకి అమ్ముకునే అవకాశం లేకుండా ఉంటుందా? ఇవాళ దేశం నుంచి విదేశాలకి ఉత్పత్తులు చేసే అవకాశం ఉండి, మనకి మ్యానుఫ్యాక్చరింగ్ పెంచే అవకాశం ఉండి, మనం డాలర్లు సంపాదించే అవకాశం ఉంటే డాలర్లో పెరిగిపోయి రూపాయలు పడిపోయే పరిస్థితి ఉంటుందా? సంపద సృష్టించకుండా, అవకాశాలు కల్పించకుండా, నైపుణ్యాన్ని ఇవ్వకుండా, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని పెంచకుండా, ఉపాధి కల్పించకుండా ఏమిటి ఊరికే మంత్రాలతో చింతకాయలు రాలుతాయా?
పనిచేసే శక్తినిచ్చి, పనిచేసే అవకాశాన్ని ఇచ్చి, దాని నుంచి ఆదాయాన్ని ఇస్తే, ఉత్పత్తి చేసి దేశంలో ఇతర దేశాల్లో అమ్ముకునే అవకాశాన్ని ఇస్తే, ఈ దేశంలో ప్రజల అవసరాన్ని తీర్చేటువంటి వస్తువుల్ని సేవలను ఉత్పత్తి చేస్తే అప్పుడు బేదరికం పోతుంది, అసమానత పోతుంది. అవన్నీ కూడా నాశనం చేసి పెట్టి గత 20 ఏళ్ళుగా చూడండి, 91 నుంచి ఆర్థిక సరళీకరణ వచ్చిన తర్వాత నుంచి 22 సంవత్సరాలు 23 సంవత్సరాల్లో ఏడాదికి 1,20,00,000 మంది కొత్తగా ఈ పని చేయడం కోసం సిద్ధపడి ఆ ఖండంలో బలం ఉండి, చేయాలని ఆతృత ఉండి, సంపాదించాలన్నటువంటి తపన నుండి వస్తుంటే, మీరు 20 ఏళ్లలో కనీసం 20 లక్షలు కూడా ఉద్యోగాలు సృష్టించకపోతే ఈ మాటలు ఎందుకు? అసమానత ఎట్లా జరుగుతుంది? కుటుంబరావు గారు, 91 తర్వాత వచ్చినటువంటి ప్రపంచీకరణ ఫలాల్ని మనం ఏ మేరకు సద్వినియోగం చేసుకున్నామంటారు? ఏ మేరకు ఇవి మన అభివృద్ధికి దోహదం చేశాయి? క్లియర్ కట్గా చెప్పొచ్చు, మనం ఏమాత్రం దోహదం చేయలేదని చెప్పేసి. మీరు ఏదైతే డిస్టింక్షన్ 1991 ఇయర్ అని పెట్టారో, ఒక విధంగా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ చూస్తే కనుక 3 phases కింద తీసుకోవచ్చు. ఇండిపెండెన్స్ నుంచి 1980 వరకు ఒకటి, 80 to 91 ఒక షార్ట్ ఫేజ్, 91 తర్వాత ఫేజ్ అని. 1980 వరకు హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అని చెప్పేసి 3.6% రూపాయన పెరిగింది. ప్రొఫెసర్ రాజకృష్ణ తర్వాత ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారు ఒక ఎలక్షన్ ఓడిపోయి గెలిచారో, ఆ తర్వాత ఫస్ట్ టైం ప్రో బిజినెస్ యాటిట్యూడ్ అనేది పొలిటికల్ సర్కిల్స్లో మొదలైంది. మీరు అక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తే అప్పటి నుంచే అంబానీలు కానీ, బిర్లాలు కానీ అందరూ కూడా ర్యాపిడ్ గ్రోత్ కూడా స్టార్ట్ అయింది. ఎందుకంటే గవర్నమెంట్ యాటిట్యూడ్ టువర్డ్స్ బిజినెస్ అనేది మారింది పోస్ట్ 80. దాన్ని క్లియర్లీ ఎప్పుడు అడ్వాంటేజ్ తీసుకున్నారు బిజినెస్ సర్కిల్స్ అంటే 91 రిఫార్మ్స్ తర్వాత. అండ్ ఆ రిఫార్మ్స్ సక్సెస్ఫుల్ అయినాయా, ఫెయిల్యూర్ అయినాయా అంటానికి నిదర్శనం రిపీటెడ్గా నేను చెప్తాను. 91లో రూపాయి 44 రూపాయలు ఉండింది అగేన్స్ట్ డాలర్. బై 2000 వచ్చేపాటికి 1 డికేడ్లో 60 వరకు పడిపోయింది. అదేవిధంగా ఇవాళ మనం చూస్తే కనుక ఆ రూపాయి క్షణత ఎప్పుడు వచ్చింది? రిఫార్మ్స్ సక్సెస్ఫుల్ అంటేనా, ఫెయిల్యూర్ అంటేనా? మనమే సక్సెస్ అని క్లెయిమ్ చేస్తాం, ఫెయిల్యూర్ కాబట్టే రూపాయి అంత క్షీణించింది. 2007లో కూడా డిసెంబర్ వచ్చేసేపాటికి 39 రూపాయలు ఉండింది. ఈ 3 సంవత్సరాల్లో మళ్ళీ తిరిగి 60 రూపాయలకి వచ్చేసింది. అంటే ఓవరాల్గా రూపాయి బలపడిందా లేకపోతే క్షీణించిందా? మన ఎకనామిక్ ఇండికేటర్ కింద కరెన్సీ వాల్యూని తీసుకుంటే కనుక డెఫినెట్లీ ఫెయిల్యూర్ అయ్యాం. అండ్ 91లో పరిస్థితులు ఇవాళ నెలకొన్నాయి క్లియర్ కట్గా. అప్పుడు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎంతైతే ఉండి ట్రబుల్ ఇచ్చి ఫారెక్స్ లేదంటున్నాము, ఇవాళ వచ్చేసేపాటికి మళ్ళీ అదే పరిస్థితికి వచ్చాం. ఇవాళ ఈ పరిస్థితికి వచ్చిన తర్వాత పోనీ గవర్నమెంట్ ఏదైనా స్టెప్స్ తీసుకోవటానికంటే అరాకొరాగా అదే బంగారం పైన డ్యూటీలు వేయటం, అదే వెండి పైన డ్యూటీలు వేయటం తగ్గించుకోగలని అంటుంది. అంతేగాని ఒక్కటే క్లియర్ కట్ రీజను మనకి ఎనర్జీ సెక్యూరిటీ లేకపోవటం మూలన ఇంతకాలం ఈ ప్రాబ్లం ఉంది అని. మరి 91 నుంచి కూడా ఎప్పుడైతే ప్రైవేటీకరణ మొదలుపెట్టారో, ఇటు గ్యాస్ రిసోర్సెస్ కానీ, ఆయిల్ రిసోర్సెస్ కానీ ఏదైనా సరే, ఇప్పటికి ఎనర్జీ సెక్యూరిటీ తెచ్చుకున్నాము? తెచ్చుకోలేదు. బిగ్గెస్ట్ ఇంపోర్ట్స్ అయ్యి అదే ఆయిల్, అదే గ్యాస్ ఇవి. ఈ ఎనర్జీ సెక్యూరిటీ ఇంతకాలం ఎందుకు తెచ్చుకోలేకపోయాం? లాప్ సైడెడ్ పాలసీస్ మూలానే. సక్సెస్ ఎక్కడ వచ్చిందంటే ఓన్లీ జీడిపి పెంచుకోవటంలో వచ్చింది. ఆ జీడిపి పెంచుకోవడంతో పాటు, ఆ సక్సెస్తో పాటు క్రోనీ క్యాపిటలిజం పెరిగింది. చౌదరి గారు, ఈరోజు ప్రపంచీకరణ వల్ల ప్రపంచమే కుగ్రామంగా మారిపోయింది అన్నటువంటి అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి కుగ్రామాల పరిస్థితి ఏం పెద్దగా మారలేదు. మన పట్టణాలకి, మన గ్రామాలకి అంతరం చాలా పెద్దగా పెరిగిపోయింది. మరి దీని కారణం ఏంటి? గ్రామాలు ఎందుకని అలానే మిగిలిపోయాయి? గాంధీ మహాత్ముడు చెప్పినట్లు గ్రామాల్లోనే అది అక్కడ ఇండిపెండెంట్గా మనం అదొక ఇండస్ట్రీస్ డెవలప్ చేసి, తర్వాత వాళ్ళకి అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి, అక్కడ ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తుంటే అది జరిగేది కాదు. యుఎస్ లాంటి ప్లేస్లో చిన్న చిన్న గ్రామాల్లో యూనివర్సిటీస్ ఉంటాయి. సో అలాంటి కాన్సెప్ట్ మనం చేయలేదు. దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా జాబ్స్ రావాలన్నా కూడా సిటీకి రావాల్సిందే, మంచి ఎడ్యుకేషన్ రావాలన్నా సిటీకి రావాల్సిందే, హెల్త్ ఫెసిలిటీస్ మంచిగా కావాలన్నా సిటీస్ రావాల్సిందే. ఆటోమేటిక్గా పీపుల్ ఆర్ మైగ్రేటింగ్, అంటే మన విలేజెస్ నుంచి టౌన్స్ నుంచి దీనికి ఈ 3 ప్రధానమైన కారణాలు నేను అనుకుంటాను. అంటే మీరు చెప్పినటువంటి ఈ శాస్త్ర సాంకేతిక రంగాలు, ముఖ్యంగా ఐటీ రంగ ప్రగతిని మనం ఎందుకని విస్తరించగలేకపోయాం? తమిళనాడు, కర్ణాటకలో కొంతవరకు చేశారు. మన స్టేట్లో హైదరాబాద్ ఇనిషియల్గా కాన్సన్ట్రేట్ చేయడం, ఫోకస్ చేయడం మంచిదే. దాని తర్వాత మిగతా ఏరియాస్లో అదేం కావట్లేదు. తర్వాత ఈ 91 రిఫార్మ్స్ కూడా ఇట్ హ్యాపెన్ బై యాక్సిడెంట్. మన వాళ్ళలో ఏదో చేయాలా, లాంగ్ టర్మ్గా మన ఇండియా బాగుపడుతుంది ఆ విధమైన దృక్పథంతో చేయలేదు. అప్పుడు కూడా ఏదో ఇంకా ఏదీ లేదు, గతి లేక కంపల్షన్తో చేశారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. పద్మనాభరెడ్డి గారు, ఈరోజు సంపద సమాజం మొత్తానికి ఉపయోగపడాలి, కానీ దురదృష్టవశాత్తు డబ్బు వచ్చే మార్గాలు ఎక్కడుంటే అవినీతి అక్కడ తిష్ట వేసుకొని కూర్చొని ఉంది, అభివృద్ధికి అంతా అవరోధంగా మారింది. మరి ఈ నేపథ్యంలో దేశంలో సుపరిపాలన కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానివ్వండి, తెచ్చినటువంటి సంస్కరణలు కానివ్వండి, ఏ పార్టీ ఉన్నాయంటారు? సంపద సృష్టి జరిగింది.
కానీ అది కొందరి దగ్గరనే కేంద్రీకృతమైంది. సుమారు ఒక 5% జనాభా, దేశంలో 80-90% వనరుల మీద ఆధిపత్యం ఉంది. ఇక్కడ ప్రభుత్వము కొన్ని అటెంప్ట్స్ చేసింది. అయితే ఎక్కడ ఫెయిల్ అయిందంటే డెలివరీ మెకానిజంలో ఫెయిల్ అయింది. గోదాముల నిండా ధాన్యం ఉంది, కానీ అందరికి అందడం లేదు. ఒక ఆంధ్రప్రదేశ్లో కొద్దిగంత ప్రజా పంపిణీ వ్యవస్థ కొద్ది గొప్ప ఉంది, కరప్షన్ ఉన్నా కానీ కొద్ది గొప్ప చేరుతుంది. బట్ దేశంలో చాలా రాష్ట్రాలలో ప్రజా పంపిణీ వ్యవస్థ ఫెయిల్ అయింది. ఇక్కడ ప్రొడక్షన్ ఉంది. మనము స్వతంత్రం వచ్చినప్పుడు చాలా ఆహార ధాన్యాల్లో చాలా వెనుకబడి ఉన్నాం, చాలా ప్రాబ్లమ్స్ ఉండే. ఈవెన్ అప్ టు 1965 వరకు చాలా ప్రాబ్లమ్స్ ఉండే. ఇప్పుడు ఆల్మోస్ట్ సెల్ఫ్ సఫిషియెంట్ ఉన్నాం మనం, అయినా కానీ అది ప్రజలకు చేరడం లేదు. అలాగే విద్య, ఆరోగ్యం, ఈ రెండిటి మీద ప్రభుత్వం ఖర్చు పెడుతున్న నేడు ప్రభుత్వ హాస్పిటల్లోకి పోవడానికి, ప్రభుత్వ స్కూళ్ళలో చదివించడానికి ప్రజలు రెడీగా లేరు. అంటే పాలనలో ఎక్కడో తప్పు ఉంది. ఇది ఈ గవర్నెన్స్ ఎక్కడైతే తప్పు ఉందని అనుకుంటే ఇక మళ్ళీ మొదటికి పోవాలా, విత్తు ముందా చెట్టు ముందా అంటే రాజకీయాల్లో తప్పు ఉంది. రాజకీయాల లోపల మనం ఎన్నుకునే రాజకీయ నాయకులు ఏదైతున్నారో వాళ్ళు ఈ సిస్టమ్ అంతా డ్యామేజ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కాస్ట్ మొబిలైజేషన్, కమ్యూనల్ మొబిలైజేషన్, ఈ మాదిరిగా రాజకీయాలన్నీ నడుస్తూ ఉన్నాయి. అటువంటప్పుడు చెడ్డవాళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారు. వాళ్ళు ఒక సిస్టమ్ను మొత్తం డ్యామేజ్ చేస్తున్నారు. మొత్తం యొక్క గవర్నెన్స్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది అనమాట. మరి ఇది ఎవరు తప్పని చూస్తే ప్రజలది కూడా తప్పు ఉంది. ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పి 95% ఆఫ్ ద పీపుల్ ఆర్ సెల్లింగ్ దేర్ ఓట్స్. ఇక మరి వీళ్ళు ఓట్లు అమ్ముకొని మరి ప్రజాస్వామ్యము అని చెప్పుకోవడానికి నేనైతే సిగ్గుతో తల వంచుకుంటున్నాను అనమాట. అక్కడక్కడ జరుగుతూ ఎక్కడనో పేదవాళ్ళు అనుకున్నాం. ఎమ్మెల్సీస్, గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ లోపల సెల్ ఫోన్లు తీసుకొని ఓటేసిన వాళ్ళు ఉన్నారు. చాలామంది డిమాండ్స్ వచ్చినాయి. ఇవాళ ఓటుకు అమ్ముకుంటే వాళ్ళు మల్టిపుల్ ఛాయిసెస్ ఉన్నాయి. పలాన్ పార్టీ ఇన్ని పైసలు ఇచ్చింది, పలాన్ పార్టీ. ఈ మాదిరిగా మనం ఒక అపహాస్యం చేసినాం, డెమోక్రసీని అపహాస్యం చేసినాం అనమాట. సో దాంతో పాలనా వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. ఓ అసాధారణ ప్రయోగమైన భారత ప్రజాస్వామ్యం బలమైన ఫెడరల్ వ్యవస్థకు ఆలంబనైంది. అయితే పాలనా వ్యవస్థలో జవాబుదారీతనం కొరవడిందన్న విమర్శలను ఎదుర్కొంటోంది. తొలి తరంలో మనకు గొప్ప నాయకత్వం లభించింది, కానీ ఇప్పుడు చిత్తశుద్ధి లేని నాయకత్వం పాలిస్తోందన్న ఆందోళన తరచూ వ్యక్తమవుతోంది. తాత్కాలిక తాయిలాలతో మౌలిక వసతులకు గండికొట్టే ఓటు బ్యాంకు రాజకీయాలే కీలకమవడంతో విద్య, ఆరోగ్యాలపై శ్రద్ధ లేకపోయింది. ప్రస్తుతం సంస్కరణలు, సంకీర్ణ ప్రభుత్వాలతో అధికార కేంద్రీకరణ పెరిగింది. దాంతోపాటే అవినీతి అందలమెక్కింది. లైసెన్స్ రాజ్ పోయింది, కానీ అధికారికంగా సహజ వనరుల దోపిడీ పెరిగింది. వరుస అవినీతి కుంభకోణాలు ఠారెత్తిస్తున్నాయి. కాగా మారిన ఆర్థిక వ్యవస్థతో సేవారంగం ఊపందుకుంది. అయితే మౌలిక వసతుల అభివృద్ధిలో వెనుకబాటు కలవరం కలిగిస్తోంది. మరోవంక పేదరికంపై ప్రణాళికా సంఘం వళ్లించే గణాంకాలు జనసామాన్యాన్ని గేలి చేస్తున్నాయి. ఆఫ్రికా దేశాల కన్నా అత్యధికంగా నిరుపేదలు మన బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో ఉన్నారు. జయప్రకాష్ నారాయణ గారు, దేశంలో అధిక శాతం యువత ఉన్నారు. మరి ఈ యువతకి సరైనటువంటి భవిష్యత్ మార్గనిర్దేశం చేసేటటువంటి ప్రయత్నం కనిపిస్తోందా? అలాంటి నాయకత్వం ఈరోజు దేశంలో ఉందంటారా? ప్రయత్నాలు జరుగుతున్న అడపదడప, కానీ రాజకీయంలో వాళ్ళ సమస్య ఏంటంటే ఎన్నికల్లో గెలవడానికి ఏ లక్షణాలు కావాలో పరిపాలనకు అవే చాలా ప్రమాదకరం. ఎన్నికల్లో గెలవాలని చెప్పంటే ఓటుని డబ్బుతో, భ్రాంతితో కొనాలి. పద్మనాభరెడ్డి గారు చెప్పారు ఇప్పుడే. ఎన్నికల్లో గెలవాలంటే కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో జనాన్ని చేల్చాలి. ఎన్నికల్లో గెలవాలంటే తాత్కాలికంగా తాయిలిచ్చి రేపటి భవిష్యత్తుని సమాధి చేయాలి. ఇది వాస్తవం. దీనికి అతీతంగా వ్యవహరిస్తామని చెప్పంటే ఖచ్చితంగా ఓడిస్తామనే వ్యవస్థ వచ్చింది ఇవాళ. కానీ గెలుపుకి ఏ లక్షణాలు పనికొస్తాయో పాలనకు అవే చాలా ప్రమాదకరం. మీరు విషపు విత్తనాలు నాటితే అమృత ఫలాలు వస్తాయా? రావు. కానీ ఎవరైతే మనకి మంచి పాలన ఇవ్వగలరో, ఎలాంటి లక్షణాలు, ఎలాంటి ఆలోచనలు కావాలో, స్వతంత్ర పోరాట కాలంలో మరి ఓ నెహ్రూ అంటాం, ఓ పటేల్ అంటాం, ఓ రాజాజీ అంటాం, లేకపోతే ఓ మౌలానా ఆజాద్ అంటాం, ఓ అంబేద్కర్ అంటాం, ఎవరైతే కావాలో అలాంటి వాళ్ళు ఎన్నికల్లో చచ్చిన గెలవలన్న వ్యవస్థ నిర్మాణం చేశాం మనం. మన్మోహన్ సింగ్ ఉన్న వాళ్ళ కాస్త మంచివాడు అనుకుందాం, అందరూ భయంలో చెప్పుకుంటారు. ఆయన రాజ్యసభ ద్వారా స్మగుల్ చేయాల్సిందే, కానీ ప్రజల ద్వారా ఎన్నుకోవడం అసాధ్యమైపోయింది కదా ఇవాళ. ఇంకా వేరే రుజువు అక్కర్లా. ఒకరోజు జరిగింది అది. 10 ఏళ్ల పాటు ఆయన రాజ్యసభలో కొనసాగించి ప్రధానమంత్రి చేయాల్సి వచ్చింది తప్ప ఆయన ప్రజల ద్వారా ఎన్నుకోవడం అసాధ్యమైన పరిస్థితి మనం కల్పించిన తర్వాత ఆయనే కాదు, ఈ దేశంలో ఏ పార్టీ చెందినా కూడా నిజంగా సామర్థ్యం, నిజాయితీ ఉండి ప్రజల్ని చేల్చకపోతే వాడు ఎన్నికల్లో గెలవడం. అంటే వ్యవస్థలో ఎట్లాంటి మార్పు తేవాలి, యువతకు ముఖ్యంగా ఎట్లాంటి మార్గనిర్దేశం ఇవ్వాలి? ఇప్పుడు యువత అందుకనే ఇప్పుడు ఆలోచించాలి. ఇప్పుడు ఉద్రేకాన్ని, ఆవేశాన్ని సక్రమ మార్గం పట్టకపోతే ఎట్లా మనందరికీ ఉపాధి కలగాలి, రేపు ఎలా నిర్మాణం చేసుకోవాలి, ఈ విషయం మీద కనుక యువత దృష్టి సారించకపోతే మనకి ఉద్యోగాల కల్పన ద్వారా, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ద్వారా, మౌలిక సదుపాయాల ద్వారా తప్ప ఇంకో మార్గం లేదు, దీనిలో మ్యాజిక్ లేని లేవన్న విషయం అర్థం చేసుకోకపోతే యువత మళ్ళీ 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 బోల్తా పడుతూనే ఉంటాం. కాబట్టి మౌలిక సదుపాయాలు కావాలి ప్రజలకు. యువత కోరాల్సింది మాకు మంచి చదువు కావాలి,
ఊరికే డిగ్రీ వస్తే చాలా చెత్త డిగ్రీ, మేము పనికొచ్చేట్టుగా రేపు పొద్దున ఏ రంగంలో పనిచేసేట్టుగా చేయాలా, మాకు ఉపాధి కావాలి, మిగతా పక్కన పెట్టండి. ఈ 1 కోటి మందికి భద్రత కల్పించి 1 కోటి మంది ఉద్యోగాలు ఉండే వ్యవస్థ స్థానంలో 10 కోట్ల మంది వచ్చి ఓ 10 లక్షల మందికి ఉద్యోగాలు పోయినా పర్లా, కానీ 1 కోటి బదులు 10 కోట్ల మందికి ఉద్యోగాలు వస్తే ఎంతమంది లాభపడుతున్నారు? ఎల్లకాలం కూడా ఈ రైల్వే కంపార్ట్మెంట్ స్థితి పోయి మాకు ఉద్యోగాలు రావాలి, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా విశృంఖలంగా ఉద్యోగాలు కావాలి, ఇది తెలుసుకోవాలి అది తెలుసుకోవాలని చెప్పని మాలో సందేహం కలగాలి, అంతేగాని కడుపు చేతి పట్టుకుని బతికే పరిస్థితి ఉండకూడదు. అది యువత కోరుకోవాలి. ఉపాధి 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 ఉపాధి, దానికి కావాల్సిన నైపుణ్యం, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ వస్తువుల ఉత్పత్తి, ఇది తప్ప ఇంకో మంత్రం ఉండడానికి వెళ్ళదు. ఓకే. ఈ మంత్రం వచ్చే 10 ఏళ్ళు పెడితే భారతదేశానికి కొంత అవకాశం ఉంది, లేదంటే ఖచ్చితంగా ఓ తరం తీవ్రంగా నష్టపోతుంది. కుటుంబరావు గారు, అంటే 20 ఏళ్ల తర్వాత మనం మళ్ళీ చేసే సంస్కరణలు అని చెప్పేసి ఇప్పుడు వింటూ ఉన్నాం. కానీ భవిష్యత్తు చూస్తే అంతా ఉడిదుడుకులమయంగా కనిపిస్తోంది, అంత అనుకున్న సాఫీగా సాగేటటువంటి పరిస్థితులు ఏమీ లేవు. మరి ఈ నేపథ్యంలో నాయకత్వం భవిష్యత్తు సవాళ్ళను ఎదుర్కోవాలి అంటే ఎట్లాంటి దృక్పథాన్ని అలవర్చుకోవాలంటారు? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని స్కిప్ చేసి టోటల్లీ సర్వీస్ సెక్టర్కి వచ్చేసింది ఎకానమీ. ఏదైతే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది గత కొద్ది సంవత్సరాల నుంచి అయ్యిందో అది టోటల్లీ అన్ఎంప్లాయ్మెంట్ అనమాట జనరేట్ చేయడంలో కూడా సక్సెస్ అయింది అనుకోవచ్చు. ఎందుకంటే సర్వీస్ సెక్టార్కి స్కిప్ అవడంతో మోస్ట్లీ క్లరికల్ జాబ్స్ ఎక్కువైపోయినాయి. ఇవాళ ఐటీ రంగమే అంటాం, మ్యాక్సిమం ఐటీ రంగంలో మనం చేస్తుంది ఏంటి, వీఆర్ యాక్టింగ్ ఎస్ బ్యాక్ ఆఫీస్ ఫర్ ద వరల్డ్. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ స్కిప్ చేసాము అండ్ దానివల్ల ఇంప్లికేషన్స్ ఎంత ఉన్నాయి అంటానికి ఇవాళ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎంత ఎక్కువ ఉందని అంటాం. అందులో 1 ఐటమ్ ఇంకోటి చాలామంది తెలియదు, ప్రతి ఒక్కరు రోజు మొబైల్ ఫోన్లు వాడతాం, 1కి 2 వాడతాం. లాస్ట్ ఇయర్ 25,850 crores వర్త్ మొబైల్ ఫోన్స్ ఇంపోర్ట్ చేసాం. అంటే ఈ మొబైల్ రంగంలో రెవల్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఇందులో మ్యానుఫ్యాక్చరింగ్కి రాలేకపోయామా? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ స్కీములు మొదలుపెట్టారు, SCZలు అన్నారు. ఆ స్కీములన్నీ ఎట్లా వాడారు? తనకు కావాల్సిన వాళ్ళకి అసెట్స్ అలాకేట్ చేయటం, తనకు కావాల్సిన వాళ్ళకి ప్రాజెక్ట్ అలాకేట్ చేసుకోవటం, దోచుకోవటానికి ల్యాండ్ గ్రాప్ కింద కొత్త జమీందారీ వ్యవస్థ కింద SCZలను వాడారు. ఇప్పటి నుంచైనా సరే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి గ్రోత్ ఇవ్వాలి. అండ్ చాలామందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, అన్నెసరీ ఇంపోర్ట్స్ చాలా వరకు బ్యాన్ చేయాలి, లిటరలీ బ్యాన్ చేయాలి. లైక్ ఇవాళ అంటారు యాపిల్స్ న్యూజిలాండ్ బాగున్నాయి, అమెరికా బాగున్నాయి, ఇంపోర్ట్ చేసుకుంటాను ఫ్రీగానే అని. యాపిల్స్ ఇంపోర్ట్ ఈ ఒక్క సంవత్సరం 1,400 crores యాపిల్స్ ఇంపోర్ట్ చేశారు. అంటే మన దగ్గర హిమాచల్ కానీ కాశ్మీర్ కానీ ఓవరాల్గా లిమిటెడ్ రీజన్ అయినా సరే కన్జంప్షన్ ఓవరాల్గా అక్కడ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కానీ ఆర్చర్డ్స్ మెయింటెనెన్స్ కానీ అగ్రికల్చర్ ఇంప్రూవ్ చేయలేక క్యాష్యూ నట్స్ 5,600 కోట్లు ఇంపోర్ట్ చేశారు. ఇక్కడ క్యాష్యూ ప్లాంటేషన్స్ గ్రో చేయలేక ఇంతకాలం ఇచ్చేయలేక చాలా వరకు ఏంటంటే ఇప్పుడు అదే విధంగా చాలా మీకు చిన్న చిన్న ఐటమ్స్ కూడా అనమాట ఇంపోర్ట్ చేయటం, ఫర్నిచర్ మన దగ్గర తయారు చేయలేక గవర్నమెంట్ కూడా ఏంటంటే దృష్టి ఎక్కడ సారించాలంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రో అయ్యటానికి యాడిక్వేట్ ప్రొటెక్షన్స్ ఇప్పుడైనా కావాలి. కొంత డెఫినెట్లీ చేంజెస్ ఇప్పుడన్నా తీసుకురావాలి, లేకపోతే డెఫినెట్లీ ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఏదంటామో ఇది డెమోగ్రఫిక్ బర్డెన్ అవుతుంది. చౌదరి గారు, ఎవరు చెప్పినా సరే సరైనటువంటి ఉపాధి కల్పిస్తే సమస్యలు తొలగించవచ్చు అని చెప్పి అంటున్నారు. అంటే ఈరోజు కేవలం వ్యవసాయ రంగమే కాదు, ఇతర రంగాల్లో కూడా మనం అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఉపాధిని వెతుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఏ రంగాల్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయంటారు? మనకున్న 1.3 బిలియన్ పాపులేషన్, అందులో యువత ఇప్పుడు అందరూ ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం సరైన ఇన్ఫ్రాస్ట్రక్చరు, సరైన పాలసీస్ వాళ్ళకి ఏ విధంగా మనము ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయాలా. ఈ మధ్య కాలంలో అమెరికా నుంచి వన్ ఆఫ్ ది స్టేట్స్ లూజియానా స్టేట్ వాళ్ళు గవర్నర్ వచ్చేసి అమెరికాలో మీరు అక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పెడితే 30% సబ్సిడీ మీకు మ్యాన్ పవర్ మీద సబ్సిడీ ఇస్తాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద సబ్సిడీ ఇస్తాము అని అమెరికా దేశం వాళ్ళే ఇక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కోసం ట్రై చేస్తున్నారు. తర్వాత అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు గ్రీన్ కార్డులు ఇస్తున్నాము అని. సో మన వాళ్ళు ఏం చేస్తున్నారండి? అసలు మన BPO ఇండస్ట్రీ ఇదివరకు దో ఇట్ హెస్ క్రియేటెడ్ మన ల్యాక్స్ ఆఫ్ మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేసింది. ఇప్పుడు మొత్తం BPO ఇండస్ట్రీ అంతా ఫిలిప్పీన్స్కి తరలి వెళ్ళిపోతుంది. సో ఎందుకంటే అదేవిధంగా IT సర్వీసెస్ కూడా ఇప్పుడు చైనా ఈ లాస్ట్ 10-15 yearsలో వాళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్ను మాస్టర్ చేశారు. తర్వాత ప్రొడక్టివిటీ ఆఫ్ చైనీస్ గ్రాడ్యుయేట్స్ మన వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళు 3 to 4 times ఎక్కువ ప్రొడక్టివిటీ ఉంది. ఎందుకంటే వాడు మార్నింగ్ 9 o'clock ఆఫీస్కి వస్తే 6 o'clock వరకు వేరే రాజకీయాల గురించి మాట్లాడు, ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడు, ఎంతసేపు ఆ క్వాలిటీ క్రికెట్ గురించి మాట్లాడు. సో దాంతో ఆటోమేటిక్గా అక్కడ చైనీస్ ఏం చేస్తున్నారు, మన ఎంటర్ప్రెనర్స్ పోతే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అనేవి మా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలా.
ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏ విధంగా మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేస్తారు ఏ నాయకుడు కూడా ఆలోచించడం లేదు. పద్మనాభ రెడ్డి గారు, పట్టణ భారతంతో పాటు గ్రామీణ భారతాన్ని సమానంగా అభివృద్ధి చేయాలంటే ఏ అంశాలపై దృష్టి ఉండాలి? ఇప్పుడు మన వ్యవసాయ రంగం లోపల కొంచెం పరిశోధనలు కావాలా, ప్రొడక్టివిటీ అవుట్పుట్ పెరగాలి. ఒక్కొక్క ఎకరానికి ఇప్పుడున్న అవుట్పుట్కు చాలా మటుకు చూస్తాం చైనా జాపాన్కు ఆల్మోస్ట్ 200% 300% డిఫరెన్స్ ఉంది. అది పెరగాలి. అవుట్పుట్ పర్ గివెన్ ఏరియా నుంచి అవుట్పుట్ పెరగాలి. అది పెరిగినంత మటుకు లో ఇన్కమ్తోని ఫార్మర్స్ చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. వ్యవసాయ రంగం మొత్తం కుదేలైపోయింది అనమాట. ఇన్పుట్స్ కాస్ట్ పెరిగింది, దాని యొక్క ప్రొడ్యూస్ ఏదైతే ఫార్మర్కి రావాలో అది రావడం లేదు. ఇక రెండోది ఏంటంటే ఒక మార్పు రావాలి జాతి లోపల, థింకింగ్లోనే మార్పు రావాలి. ఇవాళ కరప్టెడ్ పొలిటీషియన్ అన్నా, కరప్టెడ్ ఒక ఉద్యోగస్తుడన్నా వీఆర్ రెస్పెక్టింగ్. కరప్షన్ అనేది నాట్ అన్ ఇష్యూ కాకుండా అయిపోయిందనమాట. ఇక రెండోది మీరు డీసెంట్రలైజేషన్ అన్నారు కదా, రాజ్యాంగాన్ని చక్కగా సవరించుకున్నాం. 73వ సవరణ, 74వ సవరణ. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 1-2 కేరళ అటువంటి 1-2 రాష్ట్రాలు తప్ప ఎవ్వరు కూడా ఆ యొక్క అధికారాలు వాళ్ళకి ఇవ్వడం లేదు, డీసెంట్రలైజేషన్ కావడం లేదు. ఎందుకంటే ఎమ్మెల్యేల రాజ్యం అయిపోయింది. జేపీ గారు చాలాసార్లు చెప్తుంటారు, ఎమ్మెల్యేలను కొద్దిగా పక్కకు తప్పిస్తే గ్రామాలలో బాగా డెవలప్ అవుతుందని చెప్పి. అక్కడ ఒక చిన్న రోడ్డు కావాలన్నా ఒక రిబ్బన్ పెడితే ఎమ్మెల్యే వచ్చి కట్ చేయాల్సిందే. బహుశా వారు ఎమ్మెల్యేనే, జేపీ గారు మరి వారు అలా చేసి ఉండరు. సో ఇది ఏంటంటే ఈ చాలా అన్ని రంగాల్లో మార్పులు రావాలా, ప్రజల్లో థింకింగ్లో మార్పు రావాలి. ప్రజలు మారనంత మటుకు అలెగ్జాండర్ చనిపోతూ తన దాంట్లో రాసినట వీలునామాలో, నేను సగం ప్రపంచం గెలిచినా కానీ చనిపోయేటప్పుడు నా చేతులు ఇట్లా ఓపెన్గా పెట్టండి. అంటే మెసేజ్ ఏంటంటే నేనేం తీసుకుపోతలేను, ఇంత రక్తపాతమైంది, సగం ప్రపంచాన్ని నేను గెలిచినా కానీ నేనేం తీసుకుపోతలేను. ఆ ఫీలింగ్ ప్రజల్లో కలిగినట్టయితే కొద్దిగా బాగుపడుతుంది. ఓకే, జయప్రకాష్ నారాయణ గారు, అభివృద్ధి ఫలాలు, స్వాతంత్ర ఫలాలు అభివృద్ధి ఫలాలు అందాలని చెప్పంటే మన ప్రజల డబ్బుని ఎలా వినియోగం చేయాలి, దేనివల్ల మన బతుకు బాగుపడుతుందని అవగాహన లేకుండా ఇది నాది కాదు అన్న భావనతో నాకు అన్ని ఫ్రీగా రావాలంటే రేపు అన్ని నష్టపోయి ఉంటాయి. ఈ దేశం నష్టపోవడానికి కానీ వాళ్ళ కరెంట్ లేదు దేశంలో. ప్రపంచంలో ఆర్థికంగా పెరుగుతున్న మరే దేశంలో కూడా విద్యుత్ కొరత అన్న మాట వినం అసలు. ఇంకా పరిశ్రమ మాట్లాడుతున్నామండి. మన భవిష్యత్తు బాగుండాలంటే మౌలిక సదుపాయాలు కావాలి, అంటే మన డబ్బులు సద్వినియోగం చేయాలి. మన భవిష్యత్తు బాగుండాలంటే ఈ పూట తినేయటం కాకుండా రేపు పొద్దున కోసం జాగ్రత్తగా పునాదులు వేయాలి. ఆర్థిక అసమానతలు తొలగించడానికి పటిష్ట నాయకత్వం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. అందరికీ విద్య, వైద్యం అందించే విషయంలోనూ దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకు సాగాలి. ఆహార భద్రత అందించే లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాలి. దేశంలో ఆర్థిక అసమానతలు తొలగి సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా చర్యలు చేపట్టాలి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.